ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆయన చేసిన తప్పుకు పార్టీ సమాధానం చెప్పుకునే పరిస్థితి రావడం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులు చేస్తూ దురలవాట్లతో నష్టం చేసే వాళ్లను పార్టీ మోయాల్సిన అవసరం ఏంటని మండిపడ్డారు. తిరుపతి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో నిర్వహించిన మీటింగ్ లో మహేష్ వ్యవహారంపై సీరియస్ గా స్పందించారు. ఎన్నికల్లో యువతను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మహేష్ యాదవ్ కు సీట్ ఇచ్చి చట్టసభలకు పంపామన్నారు. ఎంపీగా ఉండి అలాంటి పార్టీలకు వెళ్లటమే తప్పు అని చెప్పారు చంద్రబాబు. గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలపై కఠిన నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేశారు. టీడీపీలో నాయకులంతా కూడా క్రమశిక్షణతో మెలగాల్సిందేనని, ఎవరికి వెసులుబాటు ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. అదే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి. ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి సీఎం చంద్రబాబు అయితే ఘాటుగా వ్యాఖ్యానించే సిచ్యువేషన్ ఉంది. మరి పార్టీ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ మంత్రితోటి సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి అన్నదాని సత్యప్రసాద్ కూడా హాజరయ్యారు. నేతల భేటీలో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారం పైన సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. యువకుడని రాజకీయ నేపథ్యం ఉందని పుట్టాకు అవకాశం ఇస్తా ఇలా వ్యవహరించారని సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అసలు ఆ పార్టీకి వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటూ కూడా సీఎం ప్రశ్నించిన పరిస్థితి. ఇక పార్టీ ఇబ్బందుల్లోకి వెళ్లేటువంటి పరిస్థితులు ఎవరు తీసుకొచ్చినా దాన్ని పార్టీ మోయాల్సిన అవసరం కూడా లేదు. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అది ఎంతటి వారైనా కూడా ఉపేక్షించేది లేదు. క్రమశిక్షణ విలువలు పాటించకుండా రాజకీయం చేయాలనుకోవడం సరికాదు. ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, ప్రజలు మరింత అందుబాటులో ఉండి ప్రజలకు సంబంధించిన పనుల్లో పాల్గొవలసిన వాళ్ళు అసలు అటువంటి పార్టీలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? పార్టీలు చేసుకోవాలనుకునే వాళ్ళు రాజకీయాలకి పనికిరారు అనే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పుట్టా మహేష్ యాదవ్ కి సంబంధించి సీరియస్ అయ్యారు. అయితే అధిష్టానం ఇప్పటికే పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారంలో సీరియస్ గా ఉంది. షోకాజ్ నోటీస్ ను కూడా జారీ చేయడం జరిగింది. 2 రోజుల్లోపు ఈ నోటీస్ కి సంబంధించి వివరణ ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు లేదా రేపు పుట్టా మహేష్ యాదవ్ ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ కు వివరణ ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ.